హలో అండి. ప్రతి స్కూల్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు కదా, అందులో ఇద్దరి స్టూడెంట్స్ కథనే ఈ కథ. చూసి ఎంజాయ్ చేయండి. ఏమైందిరా తమ్మి డల్లుగున్నావు? ఏమైంది అసలు చెప్పరా? ఏందో పెద్ద ప్రాబ్లం అన్నా, నువ్వు చెప్పినా కానీ తీర్చలేవన్నా. ఏం ప్రాబ్లం అది? అన్నా నీకు చదువు లేదేం లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నాకైతే రోజు ఎగ్జామ్స్ చంపుతురానా. అరే నిన్న అన్నలాంటోనే కదా, ఏమైందో చెప్పురా, నేను తీరుస్తా. ప్లీజ్ అన్నా, నువ్వు ఎట్టే వేసానా నాకు జ్వరం తెప్పి అన్నా. ప్లీజ్ అన్నా, నువ్వు ఎట్టే వేసానా నాకు జ్వరం తెప్పి అన్నా. నీకు దండం పెడతానా. అరే తమ్మి, జ్వరం ఇప్పట్లో ఎట్లా రావాలరా? నేనేమన్నా ఏం చేయను రా, ఎట్లా వస్తుందిరా జ్వరం? అదేమన్నా నా చేతిలో పైన తమ్మి, నీకెమ్మటి ఇట్లా తీసుకొచ్చి ఇయ్యా. ప్లీజ్ అన్నా, అట్లా అనగానా. ప్లీజ్ అన్నా, నీకు కాలు మొక్తానా, దండం పెడతానా, ఏదో ఒక హెల్ప్ చేయనా. కాలు మొక్తానా, దండం పెడతానా, ఏదో ఒక హెల్ప్ చేయనా. మొహం పగిలిపోద్ది. నీకు జ్వరం కావాలి అంతేనారా? నీకెందుకు నేను ప్లాన్ చెప్తా, ఆ ప్లాన్ చెయ్యి, ఓకేనా? మర్చిపోకు. నైటు పడుకుంటావుగా, పడుకునేటప్పుడు ఉల్లిగడ్డ ఉంటదిగా, అంకలో పెట్టుకొని పండుకో. తెల్లారేలోపు జ్వరం వస్తుంది. అబ్బా థ్యాంక్ యూ అన్నా. అబ్బా థ్యాంక్ యూ అన్నా. అబ్బా థ్యాంక్స్ లాట్ అండి. రేపు చూసానా. 2 hours later. నాకు జ్వరం వస్తుంది. 8 hours later. అనా అనా హలో, ఎవరే? అనిల్ బాయ్ నువ్వా? ఏం సంగతి అనిల్ బాయ్? ఎడిపోయింది మనోడు? ఎటో పోయా? యాడికి పోయిండే? ఆడు ఇంట్లోనే ఉండు. నైట్ ఎవడో దొంగ పాడకో చెప్పిండంట ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వస్తుందని. వాడు ఉల్లిగడ్డ పెట్టుకొని పండుకుంటే వాడు నైట్ ఉచ్చకని లేస్తే నా మీద పడ్డది ఉల్లిగడ్డ. పొట్టు కొట్టిన ఎవడరా నీకు చెప్పిందని. లోపల ఉండు చూడుపో. కిట్టో, నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా. ఓ కిట్టో ఉన్నావా? కిట్టో ప్లాన్ ఫెయిల్ అయిందారా? అన్నా నీకు దండం పెడతానా. స్కూల్ పోయినా టీచర్ ఒక్కదే పని ఒకటి. మా అయ్యా నైట్ కుక్కని కొట్టినట్టు కొట్టినానా. నువ్వు వెళ్ళానా ఫస్ట్? నువ్వు ఈ రంగ వెళ్ళానా? తమ్మి ఒకటి చెప్తా విను. ఇంకో ప్లాన్, మంచి ప్లాన్ ఉంది. ఓపెన్ చేయి అయితే. చెప్తా మళ్ళా, ఓకేనా? నీ ప్లాన్ అవుతుంది. పో అన్నా, ఈ రంగ నువ్వు. రాగు తమ్మి, తొందరపడకు. అన్నా పో అన్నా, నీకు దండం పెడతా. పో అన్నా. ఇలాంటి ప్లాన్లు ఎవ్వరు చేయకూరి, ఎవ్వరు చెప్పినా అయినకూర్రి. నీకు దండం పెడతా. 75 years later. కాదరా చింటూ, డల్లుకున్నావేంద్రా? ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? ఏమన్నా ప్లాన్ ఏనారా? ఏందన్నా నీ బాధ ఏందన్నా? నువ్వు ఇచ్చిన ప్లాన్కే కిట్టిగా గుద్దవల కొట్టిండు. నాకే ఇస్తాడు ప్లాన్, నన్ను కొట్టాలా? ఏం కాదు కానీ నన్ను అడుగురా, ఏం కావాలా చెప్తా నేను. అర్జెంట్ 20 రూపాయలు కావాలన్నా. అంత అర్జెంట్ అనుకురా? అన్నా మా పిల్ల ఐస్ క్రీమ్ అడుగుతుందన్నా. ప్లీజ్ అన్నా. నా దగ్గర గుళ్ళేవు కదా, ఎట్లరా? ఐడియా. ఏం ఐడియా? నీకెందుకు, నేను మళ్ళీ సాగు. బేబీ చెప్పు బేబీ, ఏం చేస్తున్నావు? ఎన్ని
ఉన్నావా మరి? చెప్పు. 20 రూపాయలు ఇవ్వన్నా నాకు. ఎవడ్రా నువ్వు నన్ను అడుగుతున్నావు? అన్నా నువ్వు దీనితో మాట నీ పెద్దమ్మ చెప్తా. నువ్వేడ దొరికినవరా నాయన? ఇస్తారా రారా నాయన? పట్టు. థ్యాంక్ యూ అన్నా. ఇడాడు దొరికిండ్రా నాయన? 20 రూపాయలు సెట్ అయినాయి. ఏందిరా ఏం చేసినావు? అప్పుడే ఎట్లా వచ్చినారు? నీకెందుకన్నా 10 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇయ్యి. అరే మీ పిల్ల అడిగింది ఐస్ క్రీమే కదా, 5 రూపాయలే కదరా. ఇంకో 5 రూపాయలు ఏం చేస్తావు? ఇంకొక ఉందన్నా.